హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో హైదరాబాద్లో ఎంతో ఫేమస్ అయిన రామ్కి బండి దోశ, అలాగే ఆ దోశ మీద వేసే జారుడు ఉప్మా రెసిపీని ఈ వీడియోలో పర్ఫెక్ట్ కొలతలతో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా టిప్స్ పాటిస్తూ ఈ దోశని ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఒక్కసారి కనుక ట్రై చేశారంటే మీరు ఇంకెప్పుడు బండి దగ్గరికి వెళ్ళకుండానే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రామ్కి బండి మీద వేసే ఉప్మా అలాగే దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం పర్ఫెక్ట్గా దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ దోశల పిండి కోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 4 కప్పుల లావుగా ఉండే బియ్యాన్ని వేసుకోండి. మీరు రేషన్ బియ్యాన్నైనా వేసుకోవచ్చు, లేదంటే దోశల బియ్యాన్నైనా సరే వేసుకోవచ్చు. నేను ఇక్కడ రైస్ కుక్కర్ కప్పుతో 4 కప్పుల బియ్యాన్ని వేసుకున్నాను. మీరు అన్నింటిని కూడా కొలుచుకోవడానికి ఇలా ఒక చిన్న కప్పును కానీ లేదంటే గిన్నెని కానీ సెట్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. మీరు కావాలంటే బద్ద మినపప్పు అయినా సరే వేసుకోవచ్చు. అలాగే అదే కప్పుతోటి 1/2 కప్పు పచ్చిశనగపప్పును వేసుకోండి. ఇలా పచ్చిశనగపప్పు వేసుకోవడం వలన దోశ మనకి మంచి రంగులో వస్తుంది, అలాగే క్రిస్పీగా కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు వరకు మందంగా ఉండే అటుకులను వేసుకోండి. ఇలా మందంగా ఉండే అటుకులు వేసుకుంటేనే మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. చివరిగా 1 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకొని వీటన్నిటిని కూడా శుభ్రంగా 2-3 సార్లు కడిగేసేయండి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులో నీళ్ళని పోసుకొని వీటిని కనీసం ఒక 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 6 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి బియ్యం, మినపప్పు, పచ్చిశనగపప్పు అన్నీ కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా తీసేసి మిక్సీ జార్ని తీసుకొని మిక్సీ జార్లోకి ఈ పప్పుల్ని వేసుకోండి. ఇలా పప్పులన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులోనే అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ ఈ పిండిని కొద్దిగా బరకగా, అంటే కొంచెం సన్న రవ్వలాగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా సన్న రవ్వలాగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకుంటే మనకి దోశ అనేది క్రిస్పీగా వస్తుంది అనమాట. ఇక నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను, చూసారా? మనం గ్రైండ్ చేసిన పిండిని ఇలా వేళ్ళతో అని చూస్తే మనకి కొద్దిగా సన్నగా రవ్వలాగా తగలాలన్నమాట. ఈ విధంగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన బియ్యాన్ని, పప్పుని గ్రైండ్ చేసుకొని ఇదే గిన్నెలోకి వేసుకోండి. ఇలా పప్పులన్నీ కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మీ చేత్తోనే ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వలన మనకి పిండి అనేది చక్కగా ఫర్మెంట్ అవుతుంది అనమాట. సో ఒక 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక 8 గంటల సేపు రూమ్ టెంపరేచర్లోనే పులియబెట్టుకోవాలి. పిండిని రుబ్బిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. రూమ్ టెంపరేచర్లో ఒక 8 గంటలు పులిసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మీరు కావాలంటే ముందు రోజు నైట్ ఇలా పిండిని గ్రైండ్ చేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే చక్కగా దోశలు వేసుకోవచ్చు. సో నేను కూడా ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు పిండి చూపిస్తున్నాను, చూసారా? చక్కగా పొంగింది కదా. ఇలా పొంగితేనే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిందని అర్థం. సో ఇలా పొంగిన పిండిని ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి. నేను ఇక్కడ ఒక 10 గరిటెల వరకు పిండిని తీసుకుంటున్నాను. ఈ 10 గరిటెల పిండికి ఏవేవి ఎంత క్వాంటిటీ వేసుకోవాలి అనేది ఇక్కడ నేను చెప్తాను. ఖచ్చితంగా మీరు కూడా అదే విధంగా వేసుకోండి, మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇలా 10 గరిటెల పిండిని తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ పంచదారను వేసుకోండి. ఇలా పంచదారను వేసుకోవడం వలన మనకి దోశ తీపిదనం ఏమీ రాదు, దోశ మాత్రం మంచి రంగులో వస్తుంది అనమాట. మనకి దోశ అనేది బాగా క్రిస్పీగా రావడం కోసం 2 టీ స్పూన్ల బొంబాయి రవ్వని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ బియ్యం పిండిని కూడా వేసుకోండి. ఈ బియ్యం పిండి మనకి బయట సూపర్ మార్కెట్స్లో ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా, ఆ బియ్యం పిండినే వేసుకున్నాను.
ఇలా దోశ వేసుకునే ముందు బియ్యం పిండిని వేసుకొని కలుపుకున్నా కానీ మనకి దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుందన్నమాట. సో ఇవన్నీ వేసుకొని ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. సో మనకి దోశల పిండి కన్సిస్టెన్సీ అనేది కలిపిన తర్వాత ఈ విధంగా ఉండాలి. మరీ చిక్కగా ఉండకూడదు, అలాగని మరీ పలచగా ఉండకూడదు అనమాట. ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఈ కన్సిస్టెన్సీలో దోశల పిండిని రెడీ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం దోశ మీద వేసుకోవడం కోసం ఉల్లిపాయని ఈ విధంగా ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక మీడియం సైజ్ క్యారెట్ని ఇలా తురుముకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని ఇవి 3 కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోండి. సో మనకి దోశ మీద వేసుకోవడం కోసం ఉల్లిపాయ మిక్చర్ అనేది రెడీ అయిపోయింది. దోశల పిండిని అలాగే ఈ ఉల్లిపాయ మిక్చర్ని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఈ రామ్కి బండి దోశ మీద జారుగా పోసే పర్ఫెక్ట్ ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఉప్మాని ప్రిపేర్ చేసుకోవడం కోసం లోతుగా అలాగే మందంగా ఉండే ఒక కడాయిని కానీ లేదంటే ఇలా ఒక పాత్రని కానీ పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని వేడి చేసుకోండి. నెయ్యితో చేసుకుంటేనే ఈ ఉప్మా టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. నెయ్యి వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు అండ్ 1/2 టీ స్పూన్ జీలకర్ర ఇవి వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి తాలింపు గింజలు అనేవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చీలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 ఇంచి అల్లాన్ని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కూడా ఇలా బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వీటన్నింటిని కూడా లో టు మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది మెత్తబడేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో ఉల్లిపాయ ముక్కలు మనకి ఇలా కొద్దిగా మెత్తబడిన తర్వాత ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. మనకి ఉల్లిపాయ అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్ అంతా పసుపుని వేసుకోండి. పసుపు మరి ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. పసుపుని వేసుకొని ఈ తాలింపుని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 8 కప్పుల వరకు నీళ్ళని పోసుకోండి. నేను బొంబాయి రవ్వని ఈ కప్పుతో తీసుకున్నాను అనమాట. మీరు ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకుంటారో అదే కప్పుతోటి 1 కప్పు రవ్వకి 8 కప్పుల చొప్పున నీళ్ళని వేసుకోవాలి. అప్పుడే మీకు ఉప్మా అనేది జారుగా అలాగే టేస్టీగా వస్తుంది అనమాట. సో నేను ఇక్కడ 8 కప్పుల నీళ్ళని పోసుకొని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని కలుపుకొని ఈ నీళ్ళని బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే మరిగించుకోండి. ఈ నీళ్ళు అనేది చక్కగా ఇలా మరిగేటప్పుడు ఇందులోకి సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. బొంబాయి రవ్వని ఇలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, కలుపుతా వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఇంత ఎక్కువ నీళ్ళల్లోకి మనం ఈ బొంబాయి రవ్వ వేయడం వలన మనకు ఉండలేమీ కట్టదనమాట. సో ఇలా రవ్వని వేసుకున్న వెంటనే మాత్రం బాగా కలుపుకోండి. అప్పుడు మీకు రవ్వ అనేది గడ్డలు కట్టకుండా ఉంటుందన్నమాట. సో ఇలా కప్పు రవ్వని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో రవ్వ అనేది చక్కగా ఉడికి ఈ ఉప్మా అనేది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్యలో అవసరమైతే మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోండి. సో మనకి మొత్తానికి ఉప్మా అనేది ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉడుకుతూ తుకుతుకులాడేటప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యిని వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకుంటే మనకి రామ్కి బండి మీద దోశ మీద వేసే ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. కన్సిస్టెన్సీ చూసారా, మనకి ఖచ్చితంగా ఈ విధంగానే ఉండాలన్నమాట. చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గరగా అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి దీని మీద మూత పెట్టేసి రెడీగా పక్కన పెట్టుకోండి. సో మనకి దోశ వేసుకోవడం కోసం ఉప్మా రెడీ అయిపోయింది కదా. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నోరూరించే ఈ రామ్కి బండి మీద దోశని వేసేసుకుందాం. ఈ దోశను వేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని హై ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోండి. మనకి పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని
టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ నీట్గా తుడిచేయండి. ఇలా చేయడం వలన మనం వేసుకోబోయే దోశ అనేది పెనానికి చక్కగా అతుక్కుపోయి క్రిస్పీగా వస్తుందన్నమాట. సో ఇలా పెనాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా 1 నుంచి 1.5 గరిటె వరకు వేసుకొని ఈ దోశని రౌండ్గా కాకుండా ఇలా కొంచెం పొడవుగా ఉండేటట్లుగా వేసుకోవాలి. మనకి బండి మీద ఇలా కొంచెం పొడవుగా వేస్తారనమాట. సో దోశ షేప్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇలా దోశని వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన తడంతా కూడా ఆరిపోయేంత వరకు వెయిట్ చేయండి. మనకి దోశ పైన తడి ఆరిపోయిన తర్వాత ఇప్పుడు దీని మీద 1 టీ స్పూన్ వరకు ఇడ్లీ పొడిని వేసుకోండి. ఈ ఇడ్లీ పొడి రెసిపీ కావాలంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చేశాను. మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఆ ఇడ్లీ పొడి రెసిపీని కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇలా ఇడ్లీ పొడిని వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న ఉప్మాని ఇలా 1 నుంచి 1.5 గరిటె వరకు వేసుకోండి. అలాగే దీని మీద 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ని వేసుకోవాలి. మనకి ఈ రెడ్ చిల్లీ సాస్ అనేది సూపర్ మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. నెక్స్ట్ దీని మీద మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ, క్యారెట్, కొత్తిమీర మిశ్రమం ఉంది కదా, దాన్ని కొద్దిగా వేసుకోండి. చివరగా దీని మీద 1 టీ స్పూన్ వరకు నెయ్యిని కానీ లేదంటే బటర్ని కానీ వేసుకొని ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా గరిటెతో బాగా కలుపుకోండి. ఈ ప్రాసెస్ అంతా చేసుకునేటప్పుడు మనకి గ్యాస్ ఫ్లేమ్ అనేది ఖచ్చితంగా లోనే ఉండాలి. మీరు మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకున్నారంటే దోశ అనేది మాడిపోతుంది అనమాట. సో ఇవన్నీ వేసుకునే ముందు మంటను లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇవన్నీ వేసుకొని దోశ అంతా కూడా ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకోండి. సో ఇలా దోశ అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా ఈవెన్గా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో మనకి దోశ అనేది ఇలా చక్కగా ఉడుకుతుంటేనే మనకి తినేయాలనిపిస్తుంది కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మొత్తానికి మనకి దోశ అనేది ఇలా చక్కగా కాలిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఈ దోశని కొబ్బరి పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొబ్బరి పల్లి చట్నీ రెసిపీ కూడా బండి మీద ప్రిపేర్ చేసే విధంగా నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను. ఆ వీడియోని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోండి. కాకపోతే ప్రతిసారి కూడా మీరు దోశ వేసుకునే ముందు పెనాన్ని ఇలా క్లీన్ చేసుకొని దోశ వేసుకుంటేనే మీకు అన్ని దోశలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ రామ్కి బండి దోశని ఒక్క దోశ తిన్నా చాలు, టమ్మీ అనేది ఫుల్ అయిపోతుంది. చాలా సాటిస్ఫాక్షన్గా బ్రేక్ఫాస్ట్ అనేది ఫినిష్ అయిపోతుంది. మిగిలిన దోశల పిండిని మీరు చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2-3 రోజుల వరకు ఈ పిండితో దోశలను వేసుకోవచ్చు. సో చూసారా, రామ్కి బండి దోశ మీద వేసే దోశని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ జారుడు ఉప్మాని సాయంత్రం వరకు అలా పెట్టినా కానీ అదేవిధంగా చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. తప్పకుండా మీరు కూడా ఈ రామ్కి బండి దోశ రెసిపీని ఒక్కసారైనా సరే మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ దోశకి 100కి 100 మార్క్స్ వేసేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ సీక్రెట్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.